ఇంకా న్యూ ఇయర్ సంక్రాంతి రాలేదు, ఈ కలర్స్ తో ఏం చేస్తున్నా అని కదా మీ డౌట్. వీడియో లాస్ట్ వరకు చూసి మీరే తెలుసుకోండి. ఆల్రెడీ టైటిల్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటది. రెయిన్బో కలర్స్ అయితే ఎగ్జాక్ట్ గా దొరకలేదు. ఇంకా దొరికిన కలర్స్ తో రేషన్ బియ్యంలో ఇలా అయితే కొంచెం వాటర్ పోసుకుని కలిపేసుకున్నాను. ఫోటో థీమ్ కోసం అయితే సపోర్టింగ్ గా చాప మీద అయితే ఇలా బ్లాక్ కలర్ క్లాత్ అయితే వేసుకుని దాని మీద అయితే ఇలా రైస్ తో మబ్బులు అయితే వేసేసుకున్నాను. మబ్బుల షేప్ సరిగ్గా రాకపోతే ఫింగర్ తో అవుట్ లైన్ లా గీసుకుని ఎక్స్ట్రా బియ్యం అయితే తీసేసుకోండి. ఇంకా మబ్బులకి ఇలా ఐస్ నవ్వుతున్నట్టయితే సింబల్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ రెండు మబ్బుల మధ్య రెయిన్బో వచ్చేటట్టు ఫస్ట్ అయితే వైలెట్, తర్వాత ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ తో అయితే రెయిన్బో అయితే వేసేసామన్నమాట. గొడుగు కోసం అయితే పెసలు, కందిపప్పు యూజ్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకో తీసేసి కలర్స్ కలిపిన రైసే మిగిలితే వాటితోనే ఇలా గొడుగు అయితే వేసేసాను. గొడుగు హ్యాండిల్ కోసం అయితే ఇలా పల్లీలు యూజ్ చేశాను. చినుకులు కూడా రైస్ తో వేసుకున్నాను. గొడుగు నుండి ఇలా వర్షం పడుతున్నట్టు గీసా గానీ మళ్ళీ ఎందుకో తీసేసా. వీడియోలో చూసాక బాగుంది అనిపించింది. అయితే 5 రెయిన్బో కలర్స్ తోనే వేద్దాం అనుకున్నాను. గొడుగు కూడా అదే అయిపోయిందని చెప్పి ఇంకా మిగిలిన కలర్స్ అన్ని మిక్స్ చేసి 5 అయితే ఇలా రాసేసాము. మా హస్బెండ్ అయితే ఇలా సన్ ఉంటే బాగుంటదని చెప్పి ఐడియా ఇస్తే ఇంకా సన్ కూడా వేసేసి ఆ మిక్స్డ్ కలర్స్ తోనే సూర్యకిరణాలు అయితే వేసేసాము. పైన ఖాళీగా ఉందని చెప్పి మబ్బులు వేసేసాము. అన్నిటిని కలర్ పేపర్స్ తో కూడా చేసుకోవచ్చు. లుక్ అంత రాదు, ఎగిరిపోతాయి అని చెప్పి ఇలా బియ్యంతో ట్రై చేశాను. బియ్యం వేస్ట్ అయిపోతాయి అని చెప్పి రేషన్ బియ్యం యూజ్ చేశాను. థీమ్ తీసాక అవి కూడా వేస్ట్ బుద్ధి కాలేదు. అందుకని చెప్పి ఏదైనా క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమన్నా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. రెయిన్ థీమ్ ఐడియా మీకు నచ్చినట్టయితే ఇంకా దీనిలో ఏమన్నా చేయాలనిపిస్తే అవి కూడా యాడ్ చేసి ట్రై చేసేయండి. లాస్ట్ లో మా హస్బెండ్ అయితే ఇలా చిన్న పడవలు చేసి పెట్టేశారు. కలర్స్ అయితే ఇంకా బాగుండేవి. కింద గడ్డి కూడా పెడితే ఆ రైన్ ఎఫెక్ట్ వస్తుంది. ఇంకా మా గగన్దీప్ ఫొటోస్ కి సపోర్ట్ చేసాడో లేదో తెలియాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.